బులియన్ మార్కెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు మనం బంగారం ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెందాం, కానీ ఇప్పుడు వెండి ధరలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల మార్కును దాటేసింది. అసలు వెండికి ఎందుకింత డిమాండ్ పెరిగింది? భవిష్యత్తులో ధరలు 5 లక్షల వైపు వెళ్తాయా? దేశీయ మార్కెట్లో వెండి ధరలు ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం ఉదయం కిలో వెండి ధర 4,25,000 రూపాయలు పలికి సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ముగింపు ధర 3,79,700 రూపాయలతో పోల్చితే గురువారం సుమారు 21,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్య పెరుగుదల కనిపించింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్చి డెలివరీ కాంట్రాక్టు ఏకంగా 4,07,456 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఆల్ టైమ్ హైకి చేరింది. గడిచిన నెల రోజుల్లోనే వెండిపై సుమారు 70% రిటర్న్స్ రావడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనవరి 1న 2.40 లక్షల రూపాయల వద్ద ఉన్న వెండి ఇప్పుడు 4 లక్షల రూపాయలు దాటడం ఒక సంచలనం. వెండికి రెక్కలు రావడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించడం, గ్రీన్లాండ్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే వెండి, బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. సరఫరా తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు భగ్గుమంటున్నాయి. చైనా ఇటీవల వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలు తీసుకురావడం కూడా అంతర్జాతీయ మార్కెట్లో కొరతకు దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర ఇప్పటికే $115 దాటింది. ఇది $150 దిశగా వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 పైన కూడా భారీ అంచనాలున్నాయి. బడ్జెట్ తర్వాత వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇదే జోరు కొనసాగితే 2026 చివరి నాటికి కిలో వెండి 5 నుంచి 6 లక్షల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒకప్పుడు కేవలం పూజా సామాగ్రికి, చిన్నపాటి బహుమతులకు పరిమితమైన వెండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా బంగారాన్ని కూడా మించిపోయింది. అయితే ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొనుగోలు చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్లో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.